హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీజీ మోనిష్ వరల్డ్. రోజు బిర్యానీలు ఏం తింటారండి? అప్పుడప్పుడు కొంచెం హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదండి. అందుకని ఈవేళ పప్పు పన్నగంట కూర ట్రై చేద్దాం అనుకున్నాను. ముందుగా కడాయి తీసుకుని అందులో 100 గ్రాములు పెసరపప్పు వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని పప్పుని దోరగా వేయించుకోండి. ఈ పెసరపప్పు ప్లేస్లో కందిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ హెల్త్కి పెసరపప్పు చాలా మంచిది. పప్పు దోరగా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసి పప్పును క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పన్నగంట కూరని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇందులో కొన్ని ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ కడాయి పక్కన పెట్టుకుని వేరే కడాయి స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత అంతేనండి, పక్కన పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో వేసుకోవడమే. ఆహా, కమ్మటి పప్పు పన్నగంట కూర రెడీ. ఈ కూర తినడం వలన కంటికి, హెయిర్కి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపడుతుంది. నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.